వాస్తవానికి 3వ తేదీన జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్ అయితే ఉంది. అది ఇప్పుడు ఒక ఉత్కంఠ రేపుతోంది. అసలు ఆయన వెళ్తారా లేదా, ఎలా వెళ్తారు అనేది. వాస్తవానికి నెల్లూరు జిల్లా టూర్ అంటే ఆయన మామూలుగా అయితే హెలికాప్టర్లో వెళ్తారు. అక్కడి నుంచి మాజీ మంత్రి సీనియర్ వైసీపీ నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని ఆయన ములాఖత్ ద్వారా పరామర్శిస్తారు. అయితే కాకాని అరెస్ట్ అయ్యి జైలు జీవితం గడుపుతున్నారు చాలా రోజులుగా. ఆయన జైల్లో ఉన్నారు రిమాండ్ ఖైదీగా. ఈ నేపథ్యంలో జగన్కి అత్యంత సన్నిహితుడైన ఈ నేతను పరామర్శించడానికి ఆయన నెల్లూరు వస్తున్నారు. అయితే జగన్ నెల్లూరు టూర్ మీద అప్పుడే చర్చ మొదలైంది. ఆయన హెలికాప్టర్ని ల్యాండ్ కానివ్వకుండా టీడీపీ నేతలు చూస్తున్నారని చెప్పి వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఇతర వైసీపీ నేతలు జగన్ ల్యాండ్ కావాల్సిన హెలికాప్టర్ కోసం ప్రైవేట్ స్థలాన్ని చూస్తున్నారట. అలా 3 కీలక ప్లేసులను ఎంపిక చేసుకున్నారు. అందులో ఒక దానిని ఖాయం చేసుకోవాలని నిర్ణయించుకుంటుండగా ఆయా స్థలాల యజమానులకు టీడీపీ నేతల నుంచి ఒత్తిళ్లు వచ్చాయని, తన భూమిలో జగన్ హెలికాప్టర్ ల్యాండ్ చేయనివ్వద్దు అని చెప్పి వాళ్ళని కోరారట. ఈ విషయంలో నయానా భయానా కూడా వారిని టీడీపీ నేతలు ఒత్తిళ్లు పెడుతున్నారని చెప్పి వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చిత్రం ఏంటి అంటే, ఇక్కడ వైసీపీలో ఉంటూ జగన్ని దేవుడిగా, తనను తాను భక్తుడిగా చిత్రీకరించుకొని 2022 తర్వాత వైసీపీని వీడి టీడీపీలో చేరిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులే ఈ విధంగా చేస్తున్నారు అనేది వైసీపీ ఆరోపిస్తుంది. అధినాయకత్వం వద్ద మెప్పు పొందేందుకు ఇలా చేస్తున్నారని, జగన్ వంటి ప్రతిపక్ష నేత పర్యటనకు ఆటంకాలు తెస్తున్నారని అంటున్నారు. దీంతో జగన్ రాకముందే నెల్లూరు టూర్ను ఇప్పుడు టెన్షన్ పెట్టిస్తోంది. ఒక రకంగా జూన్ నెలలో మొన్న జరిగిన ప్రకాశం జిల్లా పొదిలి కానీ, తర్వాత సత్తెనపల్లి దగ్గర రెంటపాల్లో జగన్ చేసిన టూర్లు ఏవైతే ఉన్నాయో బాగా పొలిటికల్గా హీట్ ఎక్కించినాయి. సో ఇప్పుడు నెల్లూరు నెల్లూరులో కూడా ఆయన అడుగు పెడితే వాస్తవానికి ఇది కూడా ఇదేమీ ప్రచార సభ కాదు, ఇది కాదు. కాకపోతే జగన్ వస్తున్నాడంటే భారీగా వస్తారు. నెల్లూరులో కూడా ఆ స్థాయి జనం వస్తే ఖచ్చితంగా అది లోకల్గా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే ప్రధానంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పుడు టీడీపీలో ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకి ఇబ్బంది తప్పదు అనేది, ఎలాగైనా టూర్ని అడ్డుకునే కుట్ర జరుగుతుందని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అదే నేపథ్యంలో అసలు టూర్ జరుగుద్దా లేదు, ఎందుకంటే ఆయనకి ఖచ్చితంగా వెళ్తారు, పరామర్శ అయితే జరుగుతుంది. కానీ ఈ నేపథ్యంలో జనాన్ని ఎలా అడ్డుకుంటారు, అక్కడ రానివ్వకుండా ఏం చేస్తారు ఏంటనేది మొత్తం మీద ఏదేమైనా ఉత్కంఠ రేకెత్తిస్తోంది నెల్లూరు జగన్ పర్యటన.